తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు మాకు ధర్నా ఎందుకోసం అంటే మాకు లెప్రసీ సర్వే అనేది మేము 2006 నుంచి వెళ్ళి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. మాకు ఎక్కినప్పుడు ఏమైనా మాతృమరణాలు శిశు మరణాలు తగ్గించాలి, హాస్పిటల్ డెలివరీ అయితే చేయాలని అది ఒకటే చెప్పారు. ఇప్పుడు అనేక పనులు చెప్తున్నారు. మాకు గతంలో సర్వే చేసినప్పుడు డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు డబ్బులు కూడా మేము చేసిన పనిదానికి అంటున్నారు. మాకు ఏమైనా ఏఎన్సీలకి డెలివరీలకి వీటికే మాకు బిల్లు 9,750 రూపాయలు చేస్తారు. కానీ ప్రతిరోజు పనే చెప్తున్నారు. మాకు 3 సంవత్సరాల నుంచి లెప్రసీ సర్వే చేసినాం, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం కూడా డబ్బులు చేస్తామని అన్నారు, కానీ ఆ సంవత్సరం డబ్బులు కూడా లేదు. మళ్ళీ కూడా లెప్రసీ సర్వే చేయమంటారు. మేము ఏ సర్వే చేసినా మాకు అదనంగా డబ్బులు ఇవ్వాలి, ఎలక్షన్ డ్యూటీల డబ్బులు కూడా అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ బయట పనులు చేయడానికి బయట ఏది చేసినా కూడా అదనంగా డబ్బులు ఇవ్వాలని మేము సిఐటి నుంచి వెళ్ళి కొట్లాడుతున్నాం. మాకు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎంతకైనా పోరాడతాం. అవసరమైతే నిరోధిక సమ్మె కూడా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గతంలో మాకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాకు మా ప్రభుత్వం ఎన్నికల వస్తే 15,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు మాకు ఏం చేయలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏఎన్సీ టార్గెట్ అని, టీబీ స్ఫుటం టార్గెట్ అని, ఇంతకుముందుకు మాకు టార్గెట్ గతంలో ఏ టార్గెట్లు లేవు, ఇప్పుడు అన్ని టార్గెట్లు పెట్టి మమ్మల్ని చాలా ఒత్తిడి గురి చేస్తున్నారు. ఆశా వర్కర్లు కూడా ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది చనిపోతున్నారు. కనీసం చనిపోయిన మట్టి ఖర్చు లేదు, ఒక ప్రమాద బీమా సౌకర్యం లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏవీ లేవు. మాకు ఇవన్నీ కనిపించాలి. మా దాంట్లో కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనీసం వాళ్ళకి సెకండ్ ఏఎన్ఎం కానీ థర్డ్ ఏఎన్ఎం కానీ కూడా గుర్తించడం లేదు. మాకు ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో ఆశా వర్కర్లందరికీ ఈరోజు లెప్రసీ సర్వే బిల్లులు పెండింగు 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందర ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇలా అమలు చేయకపోగా ఆశాలపై పనిభారాన్ని పెంచేటువంటి పని ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఏఎన్సీ టార్గెట్లు, సబ్ సెంటర్ డ్యూటీలు, ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి అనేక బిల్లులు, ఎలక్షన్ బిఎల్ఓ డ్యూటీలు, ఈ రకంగా ఆశాలను తీవ్రమైనటువంటి పనిభారాన్ని మోపుతున్నది. ఈ పనిభారాన్ని ఉపసంహరించుకొని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.